హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా డాడీ మీద మందు ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాము. ఇది ఎందుకంటే మా డాడీకి మందు అని చెప్పి ఇదైతే గ్లాస్లో పోసి ఇద్దామని అనుకుంటున్నాం. ఆయన రియాక్షన్ ఏందో చూద్దాము. అయితే ఇది అయాన్కి తెలియదు, ఎందుకంటే అయాన్కి తెలిస్తే అయాన్ చెప్తాడు. ఆయన చెప్పకుండా ఉండడు, అయాన్కి చెప్తాడు. కాబట్టి అయాన్కి తెలియకుండా ఈ వీడియో తీస్తున్నాం. సేమ్ అట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే గ్లాస్లో పోసి ఇస్తాం మా డాడీకి. మా డాడీ రియాక్షన్ ఏందో అప్పుడు తర్వాత చూద్దాము. ఇదైతే నేను ఇప్పుడు పెట్టి తర్వాత మా డాడీకి ఇస్తా. మా డాడీ రియాక్షన్ ఏందో వీడియో తీసి చూస్తా. మా ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ చేస్తాము. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. మా డాడీకి పోసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. బాయ్. ఇప్పుడైతే మా డాడీ రాకముందే అయితే ఇది ఓపెన్ చేసి గ్లాస్లో అయితే పోద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వస్తే మళ్ళీ డౌట్ పడతాడని చెప్పేసి పోసి పెడదామని అనుకున్నాము. ఇది కొంచెం కూల్ కూడా ఉంది, అది కూల్ ఉండదు కదా, మళ్ళీ నమ్ముతాడో లేదో అని డౌట్తోని ఇదైతే మేము గ్లాస్లో పోసి పెడితే కూల్ పోతుంది, అప్పుడు ఇవ్వచ్చు, టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుందేమో అని చెప్పేసి అయితే మేము ఇలా చేసాము. అసలు గ్లాస్లో పట్టుకొని చూస్తే అయితే అసలు సేమ్ అలాగే అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ సేమ్ అలాగే ఉంది. కాకపోతే కొంచెం తక్కువ ఉంది కదా, వాటర్ తక్కువ వచ్చిర్రా, అసలు నిజమా కాదా, నమ్ముతాడా లేదా అని తెలియదు. ఒకవేళ నమ్ముతాడా లేదా అనేది మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడండి, ఓకే. మా డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తా. పోసి పెట్టింది ముందుకు ముందే. ఇది కాదు మందేనేమో, అది వేరేది. సన్నీ నైట్ వేరే తెచ్చిండు కదా. గుట్ట గుట్ట తాగుతున్నాడు కాదంట అని చెప్తాడు. మజా కాదు, సన్నీ వేరేది తెచ్చిండు. అది మంచిగా లేదా, వాసన ఉండదు, అది ఎక్కువ రేటుది. ఇది మంచిది, ఇది పండ్లతో చేసే మందు. కాదు, అది వేరేది, ఎక్కువ రేటు మందు అది. అది కూడా అదేమంటారు, ఇది మంచిగా లేదా, టేస్ట్ బాగలేదా, పండ్ల రసం లెక్క గీసంటే తాగాలి, అది తాగొద్దు. మంచిగా ఉన్నది అది. మా డాడీ అయితే నమ్మిండు, అది రియల్ మందే అని అనుకుండు. అసలు ఎందుకు పుల్ల పుల్ల ఉంది ఇట్లుంది అంటే అది ఎక్కువ రేట్ మందు, అట్లనే ఉంటుంది అని చెప్తే తాగేసిండు. నిజంగానే అని అనుకుండు. పాపం అప్పుడే చైన్ నుంచి అయితే వచ్చిండు. అప్పుడే చైన్ నుంచి వచ్చి బయట కూర్చుండే పిల్లలతో పాటు. ఇంకా మేమే లోపలికి రెడీ అని చెప్పేసి అయితే పోసిచ్చాము. నిజంగానే అని అనుకొని తాగుతుండు. అసలు గుర్తే పట్టలేడు. కాకపోతే పుల్లగుండి పళ్ళు కూరీలు పోతున్నాయి అని అన్నాడు. అంటే అది ఎక్కువ రేట్ మంది అనేసరికి అవునవును అది ఎక్కువ రేటు, చిన్న గింత ఉంటుంది కదా అని చెప్తున్నాడు. అసలు పాపం పొద్దునుంచి చేనుకి వెళ్ళి అక్కడ చేను దగ్గర పని చేసి సాయంత్రం వచ్చిండు. నేను వీడియో తీస్తున్నానని అనుకుంటలేడు, అది ఫోటో తీస్తున్నా అని అనుకొని నాకే చెప్తున్నాడు. అసలు పాపం మా డాడీ మా కోసం చిన్నప్పటి నుంచి అసలు చాలా కష్టపడ్డాడు. మా డాడీ అంటే మాకు చాలా ఇష్టం అందరికీ. థ్యాంక్ యూ.